హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ పి గాయత్రి గారు. ఫెర్నాండెస్ హాస్పిటల్ నుంచి వచ్చారు. జెనెటిక్స్ డిపార్ట్మెంట్కి హెడ్ అండ్ కన్సల్టెంట్ కూడా. సో డాక్టర్ గారితో మాట్లాడి ఈరోజు మనం ఒక మంచి టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం. సో డాక్టర్ గారు, చాలామందికి ఈ ఫెజల్ ఎగ్ సిండ్రోమ్ గురించి పేరెంట్స్కి అసలు తెలీదు. సో చాలామంది అసలు దీని గురించి పేరెంట్స్ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతవరకు ఉందంటారు అసలు? ఫ్రెజైల్ ఎగ్ సిండ్రోమ్ అనేది యాక్చువల్గా మనకు మెదడు లోపం ఉండడం అంటే ఇంటలెక్చువల్ డిసబిలిటీకి సాధారణమైన జన్యుపరమైన లోపం వచ్చే వ్యాధి. అయితే ఇది ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ కూడా ఒక రకమైన ముఖ్యమైన కారణం. ఈ జబ్బు యాక్చువల్గా మన బాడీలో ఉండే ఎక్స్ క్రోమోజోమ్ మీద ఉన్న జీన్లో లోపం ఉండడం వల్ల వస్తుంది. సో ఈ లోపం అనేది ఎవరికి ఉంది అని తెలుసుకోవాలి అంటే జన్యు పరీక్ష చేస్తే కానీ తెలుసుకోలేము. అయితే ఈ లోపం ఉన్న వాళ్ళకి యాక్చువల్గా డెవలప్మెంట్లో తేడా ఉండడం కానీ, తెలివి తక్కువ ఉండడం కానీ, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ కానీ ఉంటాయి. ఈ లోపాలను తల్లిదండ్రులు తెలుసుకొని వెంటనే జన్యుశాస్త్ర నిపుణులను కలవడం చాలా అవసరం. ఓకే. సో ఫ్రెజైల్ ఎగ్ సిండ్రోమ్ అంటేనే ఈ నేమ్ చాలా కొత్తగా అనిపిస్తుంది మనకి. లైక్ మీరు చెప్పిన సిమ్టమ్స్ని బట్టి అంటే కొంచెం ఆటిజంకి ఆ లక్షణాలు కూడా కలిసినట్టు అనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా మరి పేరెంట్స్ వాళ్ళు అంటే ఎవరైతే కపుల్ ఉన్నారో వాళ్ళు పేరెంట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ముందుగానే కన్సల్ట్ చేసి వాళ్ళు ఏమన్నా తెలుసుకోవచ్చు అంటారా ఇట్లా వీటి గురించి? నెక్స్ట్ అంటే లేదంటే మదర్ కానీ ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో వాళ్ళు ముందే తెలుసుకోవచ్చు అంటారా ఇలాంటి సిమ్టమ్స్? తెలుసుకోవచ్చు. అంటే ఇప్పుడు వంశంలో ఎవరైనా తెలివి తక్కువ వాళ్ళు ఉన్నా కూడా, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్ ఉన్నప్పుడు కూడా, లేదంటే తల్లిదండ్రులకు ముందు పుట్టిన బిడ్డకి కొద్దిగా ఇలాంటి సిమ్టమ్స్ కనిపించినా కూడా వాళ్ళు జన్యుశాస్త్ర నిపుణులను సంబంధిస్తే మనము సంప్రదించినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ అంతా తీసుకొని వంశవృక్షం అంటారు, అది తీసుకొని మనము ఫ్యామిలీలో ఎవరెవరికి ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి సంబంధించిన లక్షణాలన్నీ ఆటిజం కిందికి వస్తాయా, ఫ్రెజైల్ ఎగ్ సిండ్రోమ్ కిందికి వస్తాయా చూసి వాళ్ళకి ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ పరీక్ష చేస్తాము. ఆ పరీక్ష జన్యు పరీక్ష ఉంటుంది. జన్యు పరీక్ష చేసిన తర్వాత జన్యు పరీక్షలో ఒకవేళ ప్రాబ్లం ఉంది అని వస్తే అప్పుడు మనము దాన్ని ఫ్రెజైల్ ఎగ్ సిండ్రోమ్గా భావిస్తాము. సో అలా ఉన్నప్పుడు ఆ ఫ్రెజైల్ ఎగ్ సిండ్రోమ్ అనేది అది మదర్ నుంచి వచ్చిందా లేదంటే బేబీకి కొత్తగా వచ్చిందా దాన్ని బట్టి మళ్ళీ వచ్చే అవకాశం ఎంత పర్సంటేజ్ ఉంటుంది, 1%, 50%, దాన్ని బట్టి మనము ప్రెగ్నెన్సీలో టెస్ట్ చేయటానికి అవకాశం ఉంటుంది. సో అంటే కంపల్సరీగా ఫ్యామిలీ హిస్టరీలో ఎవరన్నా అలా ఉంటే ఖచ్చితంగా మనం టెస్ట్ చేసుకుంటే ఒకవేళ ఫ్యూచర్లో అలా బేబీ డెవలప్ అవ్వకుండా మనం చూసుకునే ఛాన్సెస్ ఉంటాయి అంటారా మేడం? ఉంటాయి. యాక్చువల్గా మనం ఒకవేళ టెస్ట్ చేసి డయాగ్నోస్ ఆల్రెడీ చేసింటే వాళ్ళ ఫ్యామిలీలో అది ఎలా వచ్చింది, మదర్ నుంచి వచ్చిందా లేకపోతే బేబీకే కొత్తగా వచ్చిందా చూసి గర్భధారణ సమయంలో మనం వాళ్ళకి అది ఎలా వచ్చిందో చెప్తాము. దాంతోపాటు కొన్ని పరీక్షలు గర్భధారణ సమయంలో చేయవచ్చు. అంటే మాయ నుంచి శాంపుల్ 12 నుంచి 14 వారాల టైంలో, లేదు అంటే ఉమ్ము నీరు నుంచి 16 వారాల తర్వాత తీసి శాంపుల్లో ముందు బేబీకి ఉన్న ప్రాబ్లము సేమ్ లోపల బేబీకి కూడా అలాగే ఉందా అని చూసుకొని ప్రెగ్నెన్సీని వాళ్ళు కంటిన్యూ చేయాలా లేదా డిసైడ్ చేసుకోవచ్చు. కానీ దీనికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. దాని గురించి జన్యుశాస్త్ర నిపుణులను ఖచ్చితంగా సంప్రదించి దాని తర్వాతనే టెస్ట్ రిజల్ట్స్ వచ్చాక కూడా దాని గురించి కేర్ఫుల్గా డిస్కషన్ చేశాక అప్పుడు ప్రెగ్నెన్సీ గురించి డెసిషన్ తీసుకోవడం చాలా అవసరం. ఓకే. సో ముందు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదంటారు. సో ఫ్రెజైల్ ఎగ్ సిండ్రోమ్ అంటే నార్మల్గా అంటే ఇప్పుడు పేరెంట్స్ కొంతమందికి తెలియకపోవచ్చు. సో పిల్లలు పుట్టిన తర్వాత ఎలాంటి లక్షణాలతో వాళ్ళు దాన్ని గుర్తించవచ్చు అంటారు పేరెంట్స్? చాలా వరకు పిల్లలు పుట్టిన వెంపటే బాగానే ఉంటారు. కానీ కొద్ది నెలలు అయిన తర్వాత స్పెసిఫికల్గా 1 సంవత్సరము 1.5 సంవత్సరం టైంలో చాలామంది పిల్లలు డెవలప్మెంట్లో తేడా కనిపిస్తుంది. సరిగ్గా రావాల్సిన టైంకి అన్నీ రావన్నమాట. అలాగే మాటలు లేటుగా రావడం కానీ, లేదు అంటే వాళ్ళకి వేరే కొత్త వాళ్ళని చూసినప్పుడు యాంగ్జైటీ రావడం కానీ, భయము
ఆందోళన కలగడం కానీ, చంచలత్వం ఉండడం కానీ, పేరు పిలిస్తే పలకకపోవడం కానీ, కంటికేసి చూడకపోవటం కానీ, లేదంటే స్పర్శకు కానీ నొప్పికి కానీ చాలా తేడాగా స్పందించడము, ఇలాంటివన్నీ ఉంటాయి. ఒక్కొక్కసారి కొంతమంది పిల్లలు చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు. ఈ లక్షణాలు ఏవి కనిపించినా కూడా పేరెంట్స్ జాగ్రత్తగా వాటిని కన్సిడర్ చేసి పీడియాట్రిషియన్ ఒపీనియన్ కానీ, న్యూరాలజిస్ట్ ఒపీనియన్ కానీ, లేదంటే జెనెటిసిస్ట్ ఒపీనియన్ కానీ తీసుకొని ఆ లక్షణాలు ఆటిజం కిందికి వస్తాయా, ఫ్రెజైల్ ఎక్స్ సిండ్రోమ్ కిందికి వస్తాయా, లేకపోతే వాటిని మామూలుగా థెరపీస్తో మనము లక్షణాలను తగ్గించే అవకాశం ఉందా లేదా తెలుసుకోవడం చాలా అవసరం. ఓకే. సో నౌ-ఏ-డేస్ అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ అవన్నీ కూడా చేంజ్ అయిపోతున్నాయి. ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీలో కూడా లేకపోయి, సో అంటే వాళ్ళకున్నటువంటి హ్యాబిట్స్ వల్ల కూడా, అంటే ఇప్పుడు చాలా మటుకి ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తున్నారు, స్మోకింగ్ చేస్తున్నారు. సో ఇట్లాంటి పేరెంట్స్ ఇద్దరిలో లేకపోయినా ఒకళ్ళలో ఉన్నా సరే ఇలాంటి లక్షణాలు పిల్లలకి ఏమైనా ప్రభావం వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారా? మామూలుగా కఫీన్ తీసుకోవడం వల్ల కానీ, స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల ఆటిజం వచ్చే ఛాన్స్ తక్కువగానే ఉంటుంది. మెయిన్గా ఆటిజము మల్టీ ఫ్యాక్టోరియల్ డిజార్డర్ అంటాము. అంటే బేబీ లోపల ఎదిగే టైంలో చాలా రకాల జీన్స్ మరియు బేబీ పెరుగుతున్న ఎన్విరాన్మెంటల్ కండిషన్స్తో వస్తుంది. ఆల్మోస్ట్ 70% అలాగే వస్తుందన్నమాట. సో బేబీ బ్రెయిన్ అనేది చాలా లేతగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో బేబీ బ్రెయిన్కి ఎఫెక్ట్ పడితే ఆటిజం ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇలాంటి పిల్లలు చాలా వరకు పుట్టిన తర్వాత స్క్రీన్ టైం ఎక్కువగా ఉండటం వలన వాళ్ళకి ఎంతసేపు వేరే పిల్లలతో కానీ, పేరెంట్స్తో కానీ ఇంటరాక్షన్ చేయడం కంటే కూడా ఎంతసేపు టీవీ చూడడం వరకే తెలుసు, కానీ వాళ్ళ ఇంటరాక్షన్ ఏంటి అనేది తెలియదు. దానివల్ల మాటలు లేటుగా రావడం జరుగుతుంది. అలాగే స్క్రీన్ టైం ఎక్కువగా చూసినప్పుడు వాళ్ళు మెయిన్గా ఫాస్ట్గా మూవ్ అయ్యే కార్టూన్స్ చూస్తారు. అలా చూడడం వల్ల బ్రెయిన్ చాలా తొందరగా స్టిమ్యులేట్ అవుతుంది. ఫాస్ట్ స్టిమ్యులేషన్ వల్ల హైపర్ యాక్టివిటీ రావడం, అటెన్షన్ డెఫిసిటీ రావడం ఉంటుంది. అలాగే బ్లూ లైట్ ఏదైతే ఉంటుందో ఆ స్క్రీన్లో, అది చాలా వరకు బేబీకి బ్రెయిన్ స్టిమ్యులేషన్ లాగా యాక్ట్ చేస్తూ బ్రెయిన్లో ఉన్న ఇంటర్ కనెక్షన్స్కి దెబ్బతినే అవకాశం చాలా ఉంటుంది. అందుకని ఆటిజం ఆల్రెడీ స్పెక్ట్రంలో ఉన్న పిల్లలకి స్క్రీన్ టైం తగ్గించడం చాలా అవసరం. కేవలం స్క్రీన్ టైంతోనే ఆటిజం వస్తుందా అంటే కాదు. ఆటిజం ఆల్రెడీ సస్పిషన్ ఉన్న పిల్లల్లో ఒకవేళ స్క్రీన్ టైం పెంచితే ఆటిజం సిమ్టమ్స్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. సో అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నౌ-ఏ-డేస్ చాలామంది నిజంగానే పేరెంట్స్ వల్ల బిజీ షెడ్యూల్ వల్ల పిల్లలకి ఎక్కువగా స్క్రీన్ టైం అనేది ఇచ్చేస్తున్నారు. సో దాంట్లో ఏంటంటే మేడం సడన్గా అవాయిడ్ చేస్తూ కూడా వాళ్ళంటే ఆ చేసే పని రిపీట్ చేయటము, ఇట్లా స్క్రీన్ వాళ్ళు కదిలిస్తున్నట్టు చేయటము, సో అట్లా వాళ్ళ బ్రెయిన్కి ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా? డెఫినెట్గా, బికాస్ వాళ్ళు చూసిందే మళ్ళీ మళ్ళీ చూస్తారు కాబట్టి వాళ్ళకు అంటే వాళ్ళు ఆడుకునేటప్పుడు కూడా అలాగే మళ్ళీ మళ్ళీ ఒకే గేమ్ ఆడుతూ ఉంటారు, ఒకే పని చేస్తూ ఉంటారు. అండ్ మనం ఏది చెప్తే అదే పలుకుతారు. దానికి ఆన్సర్ చెప్పడం కంటే మనం చెప్పిన క్వశ్చనే రిపీట్ చేస్తారు. సో అలాంటి సిమ్టమ్స్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది స్క్రీన్ టైం ఎక్కువగా ఇవ్వడం వల్ల. సో అంటే ఇప్పుడు ఇట్లాంటివన్నీ కూడా మనం ఈ ఫ్రెజైల్ ఎక్స్ సిండ్రోమ్ వల్ల బాధపడే పిల్లలకి ఏమైనా మనం ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అట్లాంటివి ఏమైనా చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? యాక్చువల్లీ చెప్పాలంటే ఆటిజంకి చాలా వరకు థెరపీసే చాలా బాగా పనిచేస్తాయి. ఆటిజం ఉంది అని అవగాహన కొంచెం పేరెంట్స్కి ఉంటే, ఇలా సిమ్టమ్స్ ఉన్నప్పుడే వెంటనే థెరపీస్ స్టార్ట్ చేస్తే, థెరపీస్ అంటే ప్రత్యేక శిక్షణ ఇవ్వడం కానీ, ఆక్యుపేషన్ థెరపీ ఇవ్వడం, బిహేవియరల్ థెరపీ ఇవ్వడం, లేదంటే స్పీచ్ థెరపీ, స్పీచ్ లేటుగా వచ్చిన వాళ్ళకి ఈ థెరపీస్ ద్వారా చాలా వరకు లక్షణాలు మెరుగుపరిచే అవకాశాలు ఉంటాయి ఇనీషియల్ స్టేజెస్లో ఇస్తే. అలా కాకుండా కొన్ని ఫుడ్ ఐటమ్స్ వల్ల కూడా ఆటిజం సిమ్టమ్స్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉందని చాలామంది చెప్తారు, కానీ ఎక్కడ కూడా సఫిషియంట్ ఎవిడెన్స్ లేదు. ఓకే. కొన్ని రకాలుగా తీసుకుంటే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అని, అవి కొంతవరకు హైపర్ యాక్టివిటీ, అటెన్షన్ డెఫిసిట్ని తగ్గించే ఛాన్స్ ఉంటుంది. అలాగే ప్రోటీన్ సప్లిమెంటేషన్ చాలా తీసుకుంటే బ్రెయిన్ స్టిమ్యులేషన్కి, కొద్దిగా బ్రెయిన్లో ఉండే న్యూరో ట్రాన్స్మిటర్ ప్రొడక్షన్కి కొద్దిగా వరకు అవసరం పడుతుంది. ఇంకొకటి విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఆటిజం వస్తుందంటారు, కానీ చాలా వరకు విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి సప్లిమెంటేషన్ ఇస్తే సరిపోతుంది. కానీ ఆల్రెడీ విటమిన్ డెఫిషియన్సీ లేని వాళ్ళకి
వాళ్ళకి విటమిన్ సప్లిమెంట్స్ ఇచ్చి ఆటిజం సిమ్టమ్స్ని తగ్గించాలని అనుకోవడంలో పెద్దగా యూజ్ లేదండి. యాక్చువల్గా చెప్పాలంటే మెయిన్గా ఆటిజం పిల్లలకి స్వీట్స్ అంటే కేక్స్, బేక్స్, చాక్లెట్స్ కానీ ఇలా షుగరీ ఉండే జ్యూసెస్ కానీ అలా ఇవ్వకపోవడం మంచిది. అంతవరకు చెప్పొచ్చు. కానీ ఎప్పుడైనా డైట్ థెరపీ అనేది ఇట్ ఈస్ ఎ సప్లిమెంట్ ఫర్ ద అదర్ రిమైనింగ్ థెరపీస్. కానీ మెయిన్గా చేయాల్సింది ప్రత్యేక శిక్షణ. అది చాలా ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తుంది. ఓకే. సో ఇవన్నీ ఏమున్నా కొంచెం టెంపరవరీగా అక్కడికి వాళ్ళ జస్ట్ చేంజ్ చేయడానికే, థెరపీ మాత్రమే కంప్లీట్ క్యూర్ అనేది చేయగలదు. చాలామంది పేరెంట్స్లో సఫర్ అవుతూ ఉంటారు. సో అంటే పిల్లలు ఇలా డల్గా ఉండి వాళ్ళు చెప్పింది వినకుండా డెవలప్మెంట్ అనేది తొందరగా రాక ఫస్ట్ వాళ్ళు డీలా పడిపోతూ ఉంటారు. సో అంటే మీ దగ్గరికి వచ్చిన పేరెంట్స్కి కూడా మీరు ఏమైనా చెప్తూ ఉంటారా? సో యాక్చువల్గా మామూలుగా పేరెంట్స్ ఎప్పుడు పిల్లలు సరిగ్గా డెవలప్ అవ్వట్లేదు అంటే చాలా వరకు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ మెయిన్గా ఒకటి మనం అబ్జర్వ్ చేసింది క్లినిక్లో ఏంటంటే, ఫర్ సపోజ్ ఒక 1.5 year 2 years టైంలో పిల్లలు ఇంకా మాట్లాడట్లేదు, పేరుకు రెస్పాండ్ అవ్వట్లేదు, సరిగ్గా వేరే పిల్లలతో ఆడుకోవట్లేదు అంటే వాళ్ళ ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఏం చెప్తారు అని అంటే, తల్లిదండ్రులకు కూడా చిన్నప్పుడు అదే టైంలో మాటలు లేటుగా వచ్చాయి, వాళ్ళు కూడా ఇలాగే పలికే వాళ్ళు కాదు చిన్నప్పుడు, కాబట్టి త్వరగా లేటుగా చూసుకోవచ్చు అని చెప్తారు. కానీ అది చాలా తప్పు యాక్చువల్లీ. సో ఎప్పుడైతే పేరెంట్స్ పిల్లల్లో ఆ కొంచెం డిఫెక్ట్ కనిపించినప్పుడు ఇందాక చెప్పిన సిమ్టమ్స్ ఏవి ఉన్నా కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించి వెంటనే శిక్షణ ప్రారంభిస్తే చాలా వరకు మైల్డ్గా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి లక్షణాలు మెరుగుపడతాయి. ఓకే. సో మేడం మీరు చెప్పినట్టు ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయి, పిల్లలు రిపీటెడ్గా చేయడం, వాళ్ళు పలికితే స్పందించకపోవటము, అండ్ అలాగే అంటే కొంచెం డల్గా ఉండడము, సో అంటే ఎలాంటి స్టేజ్లోనే గుర్తించవచ్చు అంటారు మేడం? అంటే ఎర్లీ స్టేజ్లో గుర్తిస్తేనే మనకి ట్రీట్మెంట్ చేసిన థెరపీస్ చేసిన మంచి రిజల్ట్ వస్తుందని చెప్తూ ఉంటారు. సో అసలు బేబీ పుట్టినప్పటి నుంచి ఎలాంటి సిమ్టమ్స్ ఏవేవి గుర్తించి త్వరగా మనం రియాక్ట్ అయితే మంచిదంటారు? చాలా వరకు పుట్టిన వెంటనే కష్టము. కొద్ది నెలలు వచ్చిన తర్వాత బేబీతో మనం మాట్లాడేటప్పుడు బేబీ మనకు కళ్ళకేసి చూస్తుందా లేదా, లేదంటే బేబీ మన కడ్లింగ్ని కావాలనుకుంటుందా లేదా, 1 సంవత్సరం తర్వాత మనము మాటలు ఎంతవరకు రావాలో చిన్న చిన్న మాటలు మాట్లాడుతున్నారా లేదా, అయితే తోటి పిల్లలతో ఆడుకునే ఎంతూజియాజం ఉందా లేదా, ఉత్సాహం ఉందా లేదా, అవన్నీ చూసుకొని కొద్దిగా తేడా కనిపించినా కూడా వెంటనే మనము శిక్షణ ఇస్తే చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఫ్రెజైల్ ఎక్స్ సిండ్రోమ్కి మీరు ముందు థెరపీ ఇచ్చినా కూడా తర్వాత థెరపీ ఇచ్చినా కూడా ట్రీట్మెంట్ మాత్రం అదే ఉంటుంది. కానీ ముందు థెరపీ ఇచ్చిన పిల్లలు చాలా ఇంప్రూవ్మెంట్ అవుతారు, తర్వాత థెరపీ ఇస్తే కూడా అంతగా ఇంప్రూవ్మెంట్ జరిగే అవకాశం ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఫ్రెజైల్ ఎక్స్ సిండ్రోమ్లో ఫర్ సపోజ్ పిల్లలకి ఫిట్స్ ఉన్నా కూడా, వాళ్ళకి సివియర్ ఇంటలెక్చువల్ డిసబిలిటీ ఉన్నా కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఇనీషియల్ థెరపీ ఇచ్చినా కూడా పెద్దగా ఇంప్రూవ్మెంట్ రాకపోవచ్చు. ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్ తెలుసుకోవాల్సింది ఫ్రెజైల్ ఎక్స్ సిండ్రోమ్ అనేది థెరపీ కాకుండా వేరే ట్రీట్మెంట్స్ ఏమీ ఉండవు, మందులతో నయం చేయవచ్చు అనే రకమైన సమస్య కాదు. సో చాలామంది ఏమనుకుంటారు, ఏదైనా సరే ఎలాంటి ప్రాబ్లంకి అయినా సరే మెడిసిన్స్ వల్ల క్యూర్ అయిపోతుంది అని అనుకుంటారు. సో ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి కంపల్సరీ ఈ ఫ్రెజైల్ ఎక్స్ సిండ్రోమ్ మనము గనక కన్ఫర్మ్ చేసుకున్నట్టయితే థెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మేడం మరి థెరపీ వల్ల ఎంత రిజల్ట్ ఉంటుందంటారు అసలు మనకి? యాక్చువల్గా ఫ్రెజైల్ ఎక్స్ సిండ్రోమ్ పిల్లల్లో మనము అన్ని సిమ్టమ్స్ అందరికీ చూడమన్నమాట. సో కొంచెం మైల్డ్గా ఉన్న వాళ్ళకి యాక్చువల్గా ఇనీషియల్ థెరపీస్లోనే చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అలా ఇంప్రూవ్మెంట్ ఉన్న పిల్లలు నార్మల్గా మామూలు స్కూల్లో చదువుకోవడానికి అవకాశం కూడా చాలా ఉంటుంది. అలాగే మీకు ఒకవేళ సివియర్ ఇంటలెక్చువల్ డిసబిలిటీ ఉంది, ఫిట్స్ ఉంది, చాలా హైపర్ యాక్టివిటీ ఉంది అన్న వాళ్ళ పిల్లలకి మాత్రం శిక్షణ ఎంత ఇచ్చినా కూడా కొద్ది ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు, కానీ కంప్లీట్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉండదు. అలాంటప్పుడు యాక్చువల్లీ స్పీకింగ్ పేరెంట్స్ చాలా ఇంకా ఓపికతో థెరపీస్ని కంటిన్యూ చేయటము, లేదా బేబీకి ఉన్న ప్రాబ్లమ్ని యాక్సెప్ట్ చేయటము, దానికి తగిన విధంగా బేబీతో డీల్ చేయటము చాలా అవసరం యాక్చువల్లీ. సో పేరెంట్స్ కూడా చాలా పేషెన్స్తో ఉండాలన్నమాట. సో అంటే మీ దగ్గరికి వచ్చిన కేసెస్లో ఎవరైనా ఇలా కంప్లీట్ క్యూర్ అయ్యి నార్మల్ స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఎవరైనా ఉన్నారా మేడం?
సో అంటే వాళ్ళకి ఇలాంటి సమస్య వచ్చింది, సో అంటే తెలుసుకుంటే పేరెంట్స్కి కూడా కొంచెం ఇన్స్పైరింగ్గా ఉంటుంది కదా. చాలా మందికి యాక్చువల్గా అయితే నార్మల్ స్కూల్కి వెళ్ళటము అంతగా కష్టం అనిపిస్తుంది. కానీ 1-2 పిల్లలు మన దగ్గర ఉన్నారు, వాళ్ళు నార్మల్ స్కూల్లో చదువుతున్నారు, నార్మల్గానే అంటే ఈవెన్ వాళ్ళ సబ్జెక్ట్స్లో కూడా మంచి మార్క్స్ తెచ్చుకొని మంచిగానే చదువుకుంటున్నారు. కానీ కొంతమంది పిల్లలకి ఏంటంటే షైనెస్ అనేది ఒక కామన్ సిమ్టమ్ ఫర్ ఫ్రెజైల్ ఎక్స్ సిండ్రోమ్. సో మెయిన్గా అబ్బాయిలు షైగా ఉంటే పేరెంట్స్ కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో ఆ సిమ్టమ్ కొంచెం వెళ్ళటానికి ఎంత ట్రైనింగ్ ఇచ్చినా కూడా మినిమల్ సిమ్టమ్ ఉండే అవకాశం ఉంటుంది. సో వాటిని కొంచెం పేరెంట్స్ యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళటానికి ప్రయత్నించాలి. మేడం, ఇవి థెరపీసే కాకుండా ఇంకా మెడికేషన్ కూడా ఉంటుందంటారా? చాలా వరకు ఫ్రెజైల్ ఎక్స్ సిండ్రోమ్కి థెరపీస్తోనే ఇంప్రూవ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా శాస్త్రజ్ఞులు ప్రపంచవ్యాప్తంగా కొన్ని మెడికేషన్స్ కోసము ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో కొన్ని మెడికేషన్స్ ఎలా ఉంటాయి అని అంటే బ్రెయిన్ స్టిమ్యులేషన్కి సంబంధించి, లేకపోతే జీన్ థెరపీ అంటాము, జీన్ ఎక్కడైతే చేంజ్ ఉందో ఆ జీన్ని రీప్లేస్ చేయడం కానీ, లేదంటే జీన్ ఎడిటింగ్ అంటాము, అంటే జీన్ ఏదైతే ఇన్యాక్టివేట్ అయిందో దాన్ని యాక్టివేట్ చేయడము, ఇలాంటి థెరపీస్ ఇంకా కూడా క్లినికల్ ట్రయల్స్లోనే ఉన్నాయి. ఇవి ఇంకా క్లినికల్ ప్రాక్టీస్లోకి రాలేదు. కాకపోతే కొంతమంది పిల్లలకి చాలా హైపర్ యాక్టివిటీ ఉన్నప్పుడు కానీ, లేదంటే ఫిట్స్ ఉన్నప్పుడు కానీ, లేదంటే నిద్ర చాలా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు కానీ, అలాంటి వాళ్ళకు కొన్ని మందులు క్లినికల్ ప్రాక్టీస్లో ఇవ్వచ్చు. దాంతో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఈ ఫ్రెజైల్ ఎక్స్ సిండ్రోమ్ అనేది మనం చిన్నపిల్లల్లో చూస్తుంటాం. లైక్ అంటే అమ్మాయిల్లో ఎక్కువ కనిపిస్తాయా లక్షణాలు, లేదంటే అబ్బాయిల్లో ఎక్కువ కనిపిస్తాయి అంటారా ఇలాంటి లక్షణాలు? ఈ ఫ్రెజైల్ ఎక్స్ సిండ్రోమ్ అనేది యాక్చువల్గా ఎక్స్ క్రోమోజోమ్ మీద ఉన్న FMR1 జీన్లో లోపాలు ఉండడం వల్ల వస్తుంది. ఓకే. సో మనకు చూసుకుంటే అమ్మాయిల్లో 2 ఎక్స్ క్రోమోజోమ్స్, అబ్బాయిల్లో ఒక ఎక్స్ ఒక వై క్రోమోజోమ్ ఉంటుంది. సో అందుకని ఆ ఉన్న ఎక్స్ క్రోమోజోమ్ మీద ఉన్న FMR1 జీన్ డిఫెక్ట్ ఉండడం వల్ల అబ్బాయిల్లో సిమ్టమ్స్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అదే అమ్మాయిల్లో తీసుకుంటే ఇంకో ఒక ఎక్స్ క్రోమోజోమ్ నార్మల్గా ఉంటుంది కాబట్టి చాలా వరకు లక్షణాలు లేకపోవటము, లేకపోతే ఉన్నా కూడా తక్కువగా ఉండటం జరుగుతుంది. సో అందుకని ఒకవేళ తల్లికి కూడా ఇలా ఎక్స్ క్రోమోజోమ్ మీద FMR1 జీన్ డిఫెక్ట్ ఉంటే చాలా వరకు సిమ్టమ్స్ ఉండకపోయే అవకాశం ఉంటుంది. అలా అని వాళ్ళ పిల్లలకు రాదు అని చెప్పటానికి ఉండదు. ఓకే. సో ఈ లక్షణాలని గుర్తించి దాని ద్వారానే తెలుస్తుంది మనకి. సో ఓకే మేడం, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.